వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. వైసీపీ మూడో రోజు కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. శాసన మండలికి వస్తున్నారు తప్ప అక్కడ చర్చించేటువంటి పరిస్థితి లేదు. మొత్తం డిఎస్సిని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వాయిదాల పర్వంతోనే కాలయాపన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇక్కడ అసలు అసెంబ్లీ సమావేశాల చరిత్ర, ఎందుకంటే చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగి దశాబ్దాల పాటు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యులు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా, బుచ్చే చౌదరి గారు కావచ్చు, ఇట్లా చాలామంది సీనియర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కంప్లీట్గా 2.5 సంవత్సరాల పాటు సభలకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఇలా వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు. వైసీపీ మాత్రమే ప్రస్తుతం సభలకు వెళ్లకుండా ఉంది. ఇదే అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ మీడియాతో చిట్చాట్ చేస్తూ తన అనుభవాలను కూడా కొన్ని పంచుకున్నారు. గతంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి, శాసనసభ్యులుగా ఒక్కరున్న సందర్భంలో కూడా ఆయా పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రోజుల నుంచి, గతంలో వెంకయ్యనాయుడు గారైనా, లేకపోతే జైపాల్ రెడ్డి గారు కావచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఇలా స్వయానుభవం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తామెలా చేశాము ఇలా అన్నీ గుర్తు చేసుకున్న తర్వాత అసలు కంప్లీట్గా అసెంబ్లీకే రాకుండా ప్రజాప్రతినిధులుగా కొనసాగడం కానీ, ప్రజాప్రతినిధులుగా అనిపించుకోవడం కానీ అది ఎంతవరకు కరెక్టు అనేటువంటిది ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే డిఎస్సి పైన వాళ్ళే వైసీపీ ఇవాళ స్టేట్లో రచ్చ చేస్తోంది, ఆందోళనలు, రకరకాల కార్యక్రమాలు చేస్తుంది. సో దానిపైన సభలో చర్చకి రాలేదు. ఇప్పుడు ఇంకోవైపు గ్రూప్ 1 వాళ్ళు చేసినటువంటి తప్పులేంటి అనే దానిపైన సిట్ నివేదిక ఇచ్చింది. దీనిపైన మాట్లాడాలన్నా లేదు, ఇది మేము తప్పు చేయలేదని చెప్పుకోనాటికే కూడా కనీసం రానటువంటి పరిస్థితి. సభకు రాలే ఇవాళ కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం సుదీర్ఘంగా దీనిపైన ప్రజెంటేషన్ ఇచ్చారు, మొత్తం ఏం జరిగింది అనేటువంటి. అది లేదు. ఇంకా ఇదే రోజు జగన్ ఏం చేశాడు, ఆయన బహుశా రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెడతారు ఎట్లాను. ఈలోపు రాజమండ్రి రూరల్ పార్టీ సంబంధించిన క్యాడర్తో సమావేశం పేరుతో ఇవాళ మాట్లాడుతూ రాబోయేటువంటి రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఇంకెంత ఒక 1 year కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది, తర్వాత పాదయాత్ర చేస్తున్నాం, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మొత్తం అసలు అప్పుడు ఏ ప్రభుత్వానికైనా అధికారంలో ఉన్నప్పుడు కొంత ఇంతవరకు ఉంటుంది అసంతృప్తి, ఇప్పుడు ఇంతలా పెరిగిపోయింది, కాబట్టి మొత్తం లోకల్ బాడీలలో మన సత్తా ఏందో చాటుదాం అని చెప్పి పిలుపునిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఏమో నిజంగా ఆ రకమైన వ్యతిరేకత ఉంటే ఆ విషయాన్ని అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు, కార్యకర్తలకు మాత్రం ఎలక్షన్లో పోటీ చేయాలి, పోరాడాలని చెప్తున్న జగన్ అసెంబ్లీలో ఎందుకు వచ్చి పోరాడటం లేదు అనే దానికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. సభకు వస్తే అసలు ఎంతసేపు మాట్లాడతారు, ఎంతసేపు మాట్లాడనిస్తారు, ఏదైనా తెలుస్తుంది. అసలు ఏమీ లేకుండా ముందే ఒక నిర్ణయానికి వచ్చేసిన పరిస్థితి. సో వైసీపీ వ్యవహార శైలిపైన, వైసీపీ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఇవాళ అసెంబ్లీలోనే కాదు బయట చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ విషయాలను ప్రధానంగా ప్రస్తావించారు, ఎక్కడ అసలు ఆ రోల్ పోషించాల్సినటువంటి పార్టీ, క్వశ్చన్ చేయాల్సినటువంటి పార్టీ, లేకపోతే వారు చేసినటువంటి తప్పులైనా, లేకపోతే రైట్ అయినా, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికైనా అక్కడికి వచ్చి మాట్లాడడం, సమాధానం చెప్పుకోవాల్సినటువంటి స్థితి నుంచి ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది, ఎందుకు సభకు రాకుండా పారిపోతున్న పరిస్థితి. ఇదే అంశాలపైన మనతో మరింత విశ్లేషణ అందించేందుకు కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందుకంటే ముందుగా ఒక్కసారి ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, అట్లనే జగన్ రాజమండ్రి కేడర్ ఉద్దేశించి కూడా ఏం మాట్లాడారు ఒక్కసారి మనం చూద్దాం బ్రీఫ్గా. ఏమైనా చేస్తాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరని అజం సమాజానికే మంచిది కాదు అధ్యక్ష. ఈరోజు స్పష్టంగా నేను అడుగుతున్నాను, ఇది చూసిన తర్వాత ఆ పార్టీలో ఉండే వ్యక్తులు కానీ, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇంత
దారుణంగా జరిగితే రేపు మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? ఊహకందనటువంటి ఘోరం ఇది, మామూలు ఘోరం కాదు. ఈరోజు మీ ఇష్ట ప్రకారం అంటే ఎదురుదాడి చేయడానికి 24 గంటలు ఎదురు పెట్టుకొని ఫేక్ న్యూస్తో బతికిపోవాలంటే కుదరదు. అడ్డంగా మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్పాను. ఎవ్రీ డీటెయిల్స్ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అరెస్టులు రొటీన్గా సాగుతూ ఉన్నాయి. ఈ లెవెల్లో రొటీన్గా సాగుతూ ఉన్నాయి అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఎందుకనంటే ఎప్పుడైతే పోలీసులను నువ్వు ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలు పెడతావు అప్పుడు ఆటోమేటిక్లీ గాడ్ అనేది తప్పిపోతుంది. ఈరోజు గాడి ఏ స్థాయిలో గాడి తప్పిందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన చిన్న ఉదాహరణ చెప్తా. ప్రియాంక అని చెప్పి డాక్టర్ ప్రియాంక అని చెప్పి ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తే వైరల్ అవుతూ ఉన్నాయి. వీడియోస్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. తాగిన మైకంలో మత్తులో, అది మరి గాంజాయా లేకపోతే మద్యమా ఏమో కానీ ఆ మత్తులో గుద్దడం ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏం కేసు పెట్టినారు? సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టే కార్యక్రమం కూడా జరగల. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తోడుగా నిలబడి ఆ కుటుంబానికి అండగా నిలబడితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఏకమై ప్రొటెస్ట్ తెలిపితే చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా మనసు కరగని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉంది. మరోవైపున చూస్తే దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి. మన అప్పలరాజు డాక్టర్ శ్రీకాకుళం ఒకసారి చూస్తే పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంటు, కారు కాదు, 18 ఏళ్ళ పిల్లోడు, బైక్ యాక్సిడెంటు. ప్రస్తావించాడు శాంతి భద్రతలు విషయం కానీ లేకపోతే రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడారు. అది చాలాసేపే మాట్లాడాడు. సో ఇప్పుడు అదంతా మనం ప్లే చేసే టైం లేదు కాబట్టి సో రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అందరూ గట్టిగా పోరాడాలి, పోటీ చేయాలనేటువంటి విషయాన్ని కూడా పిలుపునిచ్చారు. సో గుడ్ ఈవినింగ్ రామారావు. ఏంటి అసలు సభలకి రాకుండా